సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మన మధ్యన ఉన్న జడ్సన్ బ్రదర్ వచ్చి జడ్సన్ బ్రదర్ ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత నేను చదువుతాను, ఒక్కొక్కరిపై వాళ్ళు తీసుకుంటాను. అందరి తరలో సంగతి ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి మరొక తండ్రి, మేమందరం కూడా నీ వాక్యంలో ఈ విధంగా తండ్రి ఎదిగే కృపని నేను ఒక్కొక్కరు నేను చదువుతాను, మీరు వచ్చి సహాయం చేస్తారు. ఫస్ట్ అర్జున్ చింతలపాటి అర్జున్ చింతలపాటి. బ్రదర్ విజయ్ కుమార్ గారు, ఈ విజయ్ కుమార్ గారు
సుధాకర్ మీరు బైబిల్ ఏం తీసుకురావద్దు, బైబిల్ అక్కడ పెట్టేసేయండి. అందరికి వందనని చెప్పి వెళ్ళండి. అమ్మ ఎందుకు కుమార్ రాజు బ్రదర్ ఓకే. ఎవరైతే సర్టిఫికెట్ ఇస్తున్నారో మీరు అందరూ స్టేజ్ మీద ఇక్కడ మీరు ముందుకు వస్తే సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. అయితే ప్రేయర్ అయిన తర్వాత మీరు ఇలా మాదికే ఉండండి. ఫస్ట్ ప్రేయర్ అయిన తర్వాత ఓకే ప్రార్థన ఆశీర్వాదంతో క్లోజ్ అయిపోతుంది ప్రోగ్రాము. మీరందరూ వెనుక వస్తారు. ఈ బ్యానర్ వెనుక ఉంది కదా, నేను ఇక్కడ కూర్చుంటాను, మీరందరూ మా వెనక
గ్రూప్ ఫోటో దిగిన తర్వాత ఎవరైతే బంధువులు వచ్చారో మీరు మీ అందరి వారి మీరు గ్రూప్ ఫోటో గౌన్తో దిగండి. ఓకే, ఏ కుటుంబం ఆ కుటుంబం దిగచ్చు గ్రూప్ ఫోటో. మీరందరూ కూడా మరి మీరందరి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాము. ఓకే, చివరిగా పీటర్ గారు ఆశీర్వాదం ఇస్తారు. ఓకే, నేను ప్రార్థన చేస్తాను. అండ్ మనమందరం కూడా మన దేవుని సేవకులంగా మీ వైపు మనం చేయి చాపుదాము. దయచేసి మరి దేవుడు మిమ్మల్ని బలపరిచి మరి ఎంతో గొప్పమైన సేవ మీ ద్వారా జరిగించులాగా మనం ప్రార్థన చేసుకుందాము. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత మిగతా కార్యక్రమంలోనికి వెళ్దాం. పరిశుద్ధ దేవ, గొప్ప తండ్రి, నమ్మదగిన దేవ, ఇదిగో నాయన ఈ బిడ్డల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. నీవు సృష్టికర్త అయిన దేవుడు, నువ్వు గొప్ప దేవుడు నాయన, కృప చూపించే తండ్రివి నాయన. కాబట్టి మీరు మీ బిడ్డలు మరి నాయన తండ్రి వీరందరినీ కూడా తండ్రి మీరు సృష్టికర్త అయిన దేవుడుగా ఉన్నారు. వారిని నాయన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఈ విద్యనంతా అభ్యసించారు. ఇదిగో ప్రభా, లోకంలోనికి వెళ్తూ మరి నాయన మీ సేవ చేయడానికి వారు కూరుకుంటుండగా నీ చిత్తాన్ని, నీ ఉద్దేశాన్ని, నీ గొప్ప సంకల్పాన్ని వారి జీవితాల్లో మీరు నెరవేరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. నాయన ఎలాంటి ఆటంకాలు వచ్చినా, కష్టాలు వచ్చినా నీ కొరకు బలానమ్మకమైన బిడ్డలుగా, మంచి శిష్యులుగా, నీ మీద ఆధారపడే బిడ్డలుగా నాయన వీరిని తీర్చిదిద్ది బలపరుస్తున్నామని మేము ప్రార్థిస్తున్నాం. దుష్టు నుంచి తప్పించండి ప్రభా, నాయనని సాతాను వేస్తున్న అగ్ని బాణాల నుంచి మీరు తప్పిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. తండ్రి వీళ్ళని ప్రత్యేకపరచండి, పరిశుద్ధపరచండి. మరి నాయన మీ కొరకు సమర్పణ కలిగిన జీవితాలు జీవించడానికి నాయన నీ పిలుపును అందుకొని మరి ప్రభా తర్ఫీదు పొందారు. గొప్ప సేవ వీరి ద్వారా జరగడానికి నాయన నీ కృపని, నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. దాన్ని మరి ముఖ్యంగా వీరి జీవితాల ద్వారా మీరు ఏ గొప్ప కార్యాలు చేయాలనుకుంటున్నారు, ఏ గొప్ప పనిని మీరు వారికి అప్పగించారో వారి జీవితాల్లో వాళ్ళు సంపూర్తిగా చేయడానికి నీ కృపని, నీ సహాయాన్ని, నీ శక్తిని, నీ ఆత్మ నడిపింపుని మీరు మెండుగా దయచేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకున్నాం ప్రభా. మేమందరం కూడా బలహీనులమే, మీరు కూడా బలహీనులే. కానీ నువ్వు బలపరిస్తే, నన్ను బలపరిచిన వారి అంటే నేను సమస్తము చేయగలను అన్నట్టుగా నాయన మా బలము, మా శక్తి, మా ఆధారం మీరే తండ్రి. కాబట్టి ప్రతిరోజు నాయన నీ వాక్యాన్ని చదువుతూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటూ మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ద్వారా మీరు గొప్ప కార్యాన్ని, గొప్ప పంటని, గొప్ప ఫలాన్ని మీరు తీసుకొని వస్తారని ఈ బిడ్డలందరినీ కూడా 18 బిడ్డలందరినీ కూడా మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటూ మీ గొప్ప కార్యాన్ని మీ ద్వారా చేసి, గొప్ప సేవ పరిచర్య మీ ద్వారా చేసి నాయన వారి వ్యక్తిగత జీవితము, కుటుంబం జీవితము, నాయన పరిచర్య జీవితాల ద్వారా కేవలం నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు తెచ్చుకుంటున్నామని తండ్రి. ఈ గ్రాడ్యుయేషన్ ఆది నుంచి అంతం వరకు మీరు దీవించి, కృప చూపించి, మిగతా సమయాన్ని కూడా దేవా మీ హస్తాలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించినందుకు, వాడుకున్నందుకు పాస్టర్ తండ్రి గారిని వాడుకున్నారు, మరి పీటర్ గారిని వాడుకున్నారు, మరి స్టీవెన్ బ్రదర్ని వాడుకున్నారు. ఆయన వచ్చిన అయ్యగారు విజయవాడ సేవకుని బట్టి మీకు వందనాలు దేవ. నన్ను వాడుకున్నారు, అరుణ్ని వాడుకున్నారు, పాస్టర్ అరుణ్ని, అందరినీ మీరు వాడుకున్న రీతిని బట్టి, మరి విద్యార్థుల్లో దేవా మీరు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మీకే విద్యార్థులని మరి అప్పగించుతూ మీ నూతనమైన అభిషేకాన్ని దయచేసి, ఆత్మ నడిపింపుని మీరు దయచేస్తూ గొప్ప కార్యాలు మీ ద్వారా జరుగులాగిన దాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ కాపుదల, మీ కృప, మీ సహాయానికి మెండుగా కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సావాసము, సాన్నిధ్యం చేరువచ్చిన మనకును, గ్రాడ్యుయేషన్ బిడ్డలకును, బంధువులకు, స్నేహితులు సేవ సదాకాలము తోడైంది క్షేమముగా నడిపించును గాక. అందరికి వందనాలు. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం.
ఓకే రెడీ. గ్రాడ్యుయేట్స్ మీరు మీ సర్టిఫికేట్స్ జాగ్రత్తగా కవర్లో పెట్టుకోండి. తర్వాత మీరు లామినేట్ చేసుకోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా ఈ పేపర్ ఇక్కడది కాదు, సర్టిఫికేట్ కూడా సీల్ ఎవ్రీథింగ్ అనేది మనకు స్పెషల్గా చేయబడ్డది. సో కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా దాంట్లో పెట్టుకోండి. దానికోసం ఇచ్చాను. తర్వాత మీరు లామినేట్ చేసుకోవచ్చు. లామినేట్ చేసుకొని మీ ఇంటి ముందు పెట్టుకోండి. సో చూస్తూ ఎప్పుడు భారం కలిగి ఉండాలి, అంతేనా? దేవుడిచ్చినది ఒక భాగ్యం. అది మనం ఈ విధంగా మనం ఆయన మీద చూపించేది ప్రేమ. దయచేసి అందరూ నిలబడి చప్పట్లు కొట్టాలని ప్రభు పేరు మనం చేసుకుంటున్నాం. గ్రాడ్యుయేట్స్ కూడా చప్పట్లు కొట్టాలి. సర్టిఫికేట్ వస్తే కొట్టకూడదని ఎక్కడ రూల్ లేదు. ఎంతమందిని మరి సేవకులుగా తయారు చేయడానికి మన విజయ్ కుమార్ గారు సాయంత్రంలో మన సహాయం చేశారు. అలాగే మన మధ్యలో ఉన్న పేరు గారు, గ్రాడ్యుయేట్స్ కూడా చప్పట్లు కూడా దేవాన్ని భయపడతారు. పేరు సార్ అంటే బుల్లెట్ డ్రైవర్ టీచింగ్ వారు. ఒక క్లాసులో పుస్తకాన్ని పూర్తిగా చెప్పారు. రాజుని బాగా భక్తి చేశారు మా పేరు సార్. అయితే పీటర్ గారికి సన్మానం చేస్తున్నారు కాబట్టి ఒక మంచి వార్త చెప్పాలి. దాని తర్వాత అందరూ చప్పట్లు కొట్టండి. సో పాస్టర్ గారు ఇప్పుడు ఏరియా కోఆర్డినేటర్ అంటే స్టేట్ కోఆర్డినేటర్గా ఆయనని ఇనాగరేట్ చేస్తున్నాము సిసిఎల్ తరఫు నుంచి. సో పీటర్ గారు చాలా సీనియర్ అండ్ పీటర్ గారి కింద మరి పాస్టర్ గారు, స్టీవెన్ గారు వీళ్ళందరూ ఉండి చాలా మంది టీచర్స్ ఆయన కింద పనిచేస్తున్నారు. సో కాబట్టి ఈరోజు తనకి ప్రమోషన్ ఏంటంటే స్టేట్ కోఆర్డినేటర్గా తను ఆంధ్ర రాష్ట్రానికి స్టేట్ కోఆర్డినేటర్గా ప్రమోట్ చేయబడ్డారు. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాచులేషన్స్. ఇటువంటి సన్మానం మరి మా మధ్యలో జరగడం మాకు కూడా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మన మధ్యలో ఉన్న మరి ప్రేటర్ బ్రదర్ గారు, స్టీఫెన్ బ్రదర్ గారు కూడా మేము కొద్ది సన్మానంతో మేము కలిసేస్తున్నాం. అలాగే సిస్టర్ గారు కూడా పైకి రావాలని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టి సిస్టర్ గారు కూడా పైకి రావాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. బ్రదర్ గారికి చాలా కప్పి మరి సన్మానించాల్సిందిగా టీం అందరినీ కోరడం. స్టీవెన్ గారి గురించి కూడా మరి ఒక మాట చెప్పాలి ఏంటంటే తను ఇప్పుడు సర్టిఫైడ్ టీచర్గా మరి పీటర్ గారి కింద ఉండి డైరెక్టర్ కోఆర్డినేటర్ గారి కింద ఉండి అనేకమైన క్లాసెస్ స్టార్ట్ చేస్తారు. తను టీచర్గా ఉన్నారు, ఇంకా అనేక రకాలుగా సహకరిస్తారని నేను ప్రోత్సహిస్తున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాలి.
చాలా పెద్ద పండుగ ఈరోజు. చాలా సంతోషం. సో లాస్ట్కి మన టీచర్ గారు ప్రిన్సిపల్ అయిన ఓకే జోసెఫ్ గారికి మనం సన్మానం చేద్దాం. సిస్టర్ కూడా, ఇద్దరు కూడా ప్లీజ్ కూర్చోండి. జోసెఫ్ పాస్టర్ గారు, గ్రేసీ సిస్టర్, ఇద్దరికి కూడా సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను స్టూడెంట్స్ని. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. ఇవ్వండి. ఓకే, ఇంకొక విషయం కూడా చెప్పాలి. దీన్ని బట్టి మళ్ళీ ఇప్పుడు మీరు సంతోషంగా చప్పట్లు కొట్టచ్చు. అదేంటంటే బ్రదర్ ఒక ఇంచుమించు ఒక 2 సంవత్సరాలు టీచర్గా ఉన్నారు. ఇప్పుడు తను ఈ చుట్టుపక్కల ప్రాంతానికి ఏరియా కోఆర్డినేటర్గా ప్రమోషన్ వచ్చింది. అంటే ఏరియా కోఆర్డినేటర్ కింద 2-3 టీచర్స్ ఉండాలి. సో 2-3 టీచర్స్ ఎవరంటే కళ్యాణ్ బ్రదర్ ఎక్కడ ఉన్నారు? బ్రదర్ ఇక్కడ రండి. కళ్యాణ్ బ్రదర్ కూడా చప్పట్లు కొట్టండి. ఓకే, తను టీచర్ రాజశేఖర్ బ్రదర్, విజయ్ బ్రదర్ ఇద్దరు కూడా రావాలి. రాజశేఖర్ బ్రదర్ ఇక్కడ రండి. ఓకే, మరి వీళ్ళు ఫ్యూచర్ టీచర్స్గా విజయ్ బ్రదర్ అండ్ ఓకే రాజశేఖర్ బ్రదర్, వీళ్ళు ముగ్గురు కూడా టీచర్స్గా పాస్టర్ జోసెఫ్ గారి కింద ఉంటారు. దాని తర్వాత నేను అనుకుంటున్నాను సిస్టర్స్లో కూడా జోస్నా సిస్టర్ అండ్ గ్రేసీ సిస్టర్ కూడా చెప్తే చాలా బాగుంటుంది సిస్టర్స్కి. ఓకేనా సిస్టర్? మీరు కూడా పాస్టర్ గారి కింద టీచర్స్గా ఉంటారా? నో ప్రాబ్లం. సో వీళ్ళందరికీ మనం గట్టిగా చప్పట్లు కొడదాం. ఇక్కడ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామే కాదు, ప్రమోషన్ ప్రోగ్రామ్ కూడా జరిగింది. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఆల్సో అంటే థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. ప్లీజ్ కమ్. దయచేసి గమనించండి, వచ్చిన వారందరూ భోజనాలు ఉన్నాయి. ప్రేమ వీళ్ళు చేసి వెళ్ళాల్సిందిగా ప్రభు పెట్టమని చేస్తున్నాం. అలాగే సిస్టర్స్ ఒకసారి కిందకు వస్తే ఒక ఫోటో అయిపోయింది. త్వరగా టైం వేస్ట్ అవ్వద్దు ప్లీజ్. బ్రదర్స్ అందరూ చేయలేదు త్వరగా. భార్య భర్తలు కొన్నవారు కిందకి వెళ్ళాలి. దోకద్దు ఎవరు స్త్రీ కాదు. వాటి విషయంలో మన జోసెఫ్ బ్రదర్ ఉన్నారు. అయ్యగారు మన జోసెఫ్ ఇంకో జోసెఫ్ అయ్యగారు ఇక్కడే వచ్చేసారు. మరి అన్ని ఏర్పాట్లలో ముందు ఉండాలి అయ్యగారు. సరేనా? ఓకేనా? ఓకే, ఇంతటితో ప్రోగ్రామ్ని క్లోజ్ చేయడం జరిగింది. మీ కొరకు ప్రేమ మీద ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎవరైతే గ్రాడ్యుయేషన్ తీసుకుంటాక వచ్చారో వారి ఫ్యామిలీస్ వచ్చి ఫొటోస్ దిగాల్సిందిగా తెలియజేస్తున్నాం. మీ ఫ్యామిలీస్తో మీరు ఫొటోస్ దిగండి. అలాగే సార్ తెగుతున్న ఫోటో